హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. ఈరోజు మేము టిఫిన్లోకి గారెలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. గారెలు అయితే చేస్తారు, ఫుల్గా చూపించేస్తాను. ఇగో గారెని ఫస్ట్ ఒక గ్రీన్ తీసుకొని ఇట్లా తెచ్చి కుప్పాలు బాగా తెల్లగొచ్చేటట్టు. తెల్లగొచ్చిన తర్వాత ఇంకా దాంట్లో ఒక్కొక్క ముద్ద చేసి తీసుకొని లడ్డూలు తీసుకుని ఒక్కొక్క ముద్ద చేసి తీసుకొని దానికి కవర్ ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టుకొని కట్ చేసుకొని తడి చేతులతో నీళ్ళలో కడుక్కొని నూనె వేసుకుంటాను. ఒక్కొక్క దానికి చేయి కడుక్కోవాలన్నమాట. నీటికి చెయ్యి ఉండాలి. చేయి కడుక్కొని దాంట్లో ముద్ద తీసుకొని వేయాలి. వేసి రౌండ్ చేసుకొని ఇంకా దీన్ని వేస్తే ఇంకా అదే కాగిద్ది. మళ్ళీ చేయి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పెడతా. ప్రాసెస్ అంతనే ప్రాసెస్ చేసేస్తే అయిపోయింది అన్నమాట. అంతకన్నా ముందు మీకు అమ్మ ఇష్టం ఉంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వాడికి కావాల్సిన వస్తువులు కొత్తిమీర, పెద్ద మొక్కలతో ఉన్న టమోటా, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు అయితే ఒక 2 నిమిషాలు వెయిట్ చేసుకొని మిక్సీకి అయితే పట్టించుకోవాలి. ప్యాన్ ఉన్నదంతా దీంట్లోకి అయితే వేసుకుందాం. మిక్సీ పట్టే దాంట్లోకి మొత్తం వేసుకున్నాక ఇందాక పెట్టిన గారెలు కూడా నూనెలో వేగుతున్నాయి. ఇంకా ఈ చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఒక గిన్నెలో అయితే వేసుకున్నాం. ఇవన్నీ అయితే తీసుకొని వేరే గిన్నెలోకి అయితే వేసుకున్నాం. మిగతా వెళ్ళిపోయింది తినటానికి కాకుండా వేసుకున్నాం. ఇంకా చాలా వేస్తూ నీటి వేగిస్తున్నాం. ఈ పిండి అక్కడికి వచ్చేసింది. చాలా వస్తాయి, కొంచెం పిండితో చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా చివరికి బోళ్ళు వచ్చినాయి. మిగతా మా పెద్ద రెడ్డికి అయితే వేసేసారు. మా పెద్దలందరూ అయితే మా మామ చూస్తున్నారు. తినమంటే కెమెరాకి వెళ్ళిపోతుంది పొద్దాగల. తినమమ్మ అన్నా కూడా దాంట్లో. ఓకే, మనం అయితే తిందాం. అసలు నూనె తక్కువ, అసలు నూనె ఎక్కువగా అంతకేం లేదు, నూనె తక్కువగానే ఉంది. చట్నీ అయితే నంచుకున్నాను. ఒక ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మీరు కనుక లైక్ చేసుకోండి, లైక్ చేయబోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీది ఏం టిఫిన్ కామెంట్లో పెట్టండి. మా తాత కూడా తినేస్తున్నాడు. నవ్వులుతా నీట్గా చేయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్గా అమ్మగారు ఇష్టం ఉంటే లైక్ చేయండి.